హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈరోజు పౌర్ణమి కదండీ! సో, పౌర్ణమికి, అమావాస్యకి ఎనర్జీస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఓవర్ ఎమోషనల్ అవుతారు. ఆర్ కొంతమంది చాలా లోగా ఫీల్ అవుతారు. ఎనర్జీస్ అనేది డ్రైన్ అయిపోయినట్టు ఉంటుంది. సో, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ పౌర్ణమికి మీ పర్సన్‌లో ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి? మీ విషయంలో ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి? ఆర్ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ, వ్యూ చేస్తూ ఉన్న ప్రతి ఒక్క వ్యూవర్‌కి చాలా చాలా థాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం విషయానికి టాపిక్ వచ్చేస్తే మీ పర్సన్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఈ పౌర్ణమి టైంకి మీ పర్సన్ ఆలోచనలేంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అనేదైతే ఈరోజు మనం ఈ రీడింగ్‌లో చూద్దాము. సో, ఈ పర్సన్ వచ్చేసి మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఈ పర్సన్‌తో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా సరే, మీ రీడింగ్ చూడొచ్చు. మేబీ మీరు మీ వైఫ్ కోసం చూడొచ్చు, మీ క్రష్ కోసం చూడొచ్చు, మీ లవ్ కోసం చూడొచ్చు, మీ రిలేషన్‌షిప్ కోసం చూడొచ్చు, ఈవెన్ ఫ్రెండ్‌షిప్ కోసం కూడా చూడొచ్చు. సో, ఎవరో ఒక పర్సన్‌ని తీసుకోండి అండ్ వాళ్ళ నేమ్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే. సో, కార్డ్స్ షఫుల్ చేసినంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌గా ఆలోచించండి మీ పర్సన్ గురించి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఈ పౌర్ణమి టైంకి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ థాట్స్, సో ఓవరాల్గా వాళ్ళ ఎనర్జీస్ ఏంటి? ఈ పౌర్ణమికి వాళ్ళ ఎనర్జీస్ ఏంటి? మా వ్యూవర్స్ విషయంలో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 2 ఆఫ్ కప్స్, వెరీ గుడ్. స్టార్టింగ్ చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. 4 ఆఫ్ పెంటికల్స్, ద సన్, 10 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, స్టార్, టెంపరెన్స్, king of cups, knight of pentacles, 4 of wands, 8 of swords, 7 of wands, the wheel, tower. టెన్ ఆఫ్ వ్యాన్స్. ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మేబీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఈ పర్సన్కి. ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, స్ట్రెస్సెస్ కావచ్చు, మేబీ వర్క్ బర్డెన్స్ కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. మీరు ఈ పర్సన్తో మాట్లాడట్లేదు. సో అది ఈ పర్సన్కి భరించి వాళ్ళకి అవ్వట్లేదు. సో బర్డెన్ అవుతుంది అందుకనే ఈ పర్సన్కి.
మేబీ చాలా రోజుల నుంచి మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండుండొచ్చు. చాలా రోజులుగా మీ ఇద్దరు మాట్లాడుకోపోతూ ఉండొచ్చు. ఒకవేళ మాట్లాడుకుంటున్నా సరే, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే అంత ప్రాపర్‌గా లేకపోయి కూడా ఉండొచ్చు. దానివల్ల కూడా ఈ పర్సన్ చాలా స్ట్రెస్‌గా, చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఎప్పటినుంచో మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఆ ఛాన్స్ రావట్లేదు. ఆ ఛాన్స్ తీసుకోలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ వర్క్ ప్రెషర్స్ అవ్వచ్చు, వాళ్ళు మీతో మాట్లాడలేకపోతున్నారు. సో, అది వాళ్ళకి చాలా బర్డెన్‌గా ఉంది. మీకు దూరంగా ఉండడం అది వాళ్ళకి చాలా బర్డెన్‌గా ఉంది. ఇది ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. ఈ బర్డెన్‌ని దించేసుకోవాలనుకుంటున్నారు. సో, మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఈ బర్డెన్‌ని దించేసుకోవాలని అనుకుంటున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఎట్ ప్రెజెంట్. మీరంటే అట్రాక్షన్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. అండ్ మీ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అయి ఉండొచ్చు. ఈగో, యాటిట్యూడు, ఆహ్, సో, వాళ్ళ ఫీలింగ్స్ బయట పెట్టరు. ఈజీగా బయట పడరు. సో, మేబీ మీ పర్సన్ ఏమన్నా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయ్యుండొచ్చు. ఈవెన్ మంచి ఫైనాన్షియల్లీ కొంచెం వెల్ సెటిల్డ్ పర్సన్ అయ్యుండొచ్చు. మేబీ రిచ్ పర్సన్ అయ్యుండొచ్చు. లేదా రిచ్ అవ్వడానికి ఈ పర్సన్ ట్రై చేస్తూ ఉండొచ్చు. సో, ఈ పర్సన్ అయితే చాలా ఈగోయిస్టిక్ పర్సన్. అండ్ మీకు చాలా అబద్ధాలు చెప్పారు. చాలా చీటింగ్స్ చేశారు. చాలా మోసం చేశారు. సో, అట్లాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట వీళ్ళు. వాళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి ఎట్ ప్రెజెంట్ ఈ రిలేషన్‌లో మీ ఇద్దరి మధ్య పెరిగిన దూరం ఈ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు. బికాస్ ఇదంతా వాళ్ళకి చాలా స్ట్రెస్‌గా అనిపిస్తుంది. ఈగోకి వెళ్ళడము, మిమ్మల్ని దూరం చేయడము, సో, మిమ్మల్ని డామినేట్ చేయడము, మీరంటే అట్రాక్షన్ ఉన్నా వాళ్ళకి చెప్పలేకపోవడము. సో, ఇదంతా వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. దీనివల్ల వాళ్ళు చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నారు, అలసిపోతున్నారు. వేరే దేని మీద కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. ఈ పౌర్ణమి ఎనర్జీస్‌లో ఏంటంటే మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. చూడండి 2 ఆఫ్ కప్స్. సో, మీరు తనకి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ అని కానీ, సో, మీతో ఉన్న కనెక్షన్ వీళ్ళకి చాలా స్పెషల్ అనిపిస్తుంది. అండ్ మీకోసం ఈ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో, ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ కావాలి. సో, ఈ రిలేషన్‌షిప్ ఇప్పటిదాకా మీరే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. మీరే దీనికి కాపాడుకుంటూ వచ్చారు. తనతో బాండింగ్ వదులుకోలేక మీరే దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్ తీసుకోవాలనుకుంటున్నారు. మేబీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీ ప్రేమ కావాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు. అండ్ చెప్పాను కదా! పాస్ట్‌లో మీ ఇద్దరు ఎట్లా ఉన్నారో, ఇప్పుడు ఆ పర్సన్ మీతో అలాగే ఉండాలి మళ్ళీ. సో, మీ ఇద్దరి మధ్య పెరిగిన గ్యాప్ తగ్గించాలి అనేదైతే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఈవెన్ మీ కెరియర్ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. సో, మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. అండ్ ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. మీ ప్రేమ కావాలి. సో, మీతో మాట్లాడాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అది కూడా మీతో ప్రేమగా మాట్లాడాలి అని అయితే పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టి వాళ్ళ వాళ్ళు వాళ్ళని వాళ్ళు బాగా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశారు. మిమ్మల్ని బ్లాక్ చేశారు. ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే మిమ్మల్ని బ్లాక్ చేశారు. సో, చాలా కంట్రోల్ చేసుకున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ, మీకు దూరంగా ఉండాలని కానీ, సో, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని కానీ, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టి చాలా కంట్రోల్ చేసుకున్నారు. సో, ఇంకా అది కంట్రోల్ అవ్వలేకపోతున్నారు. అండ్ మిమ్మల్ని కూడా ఈ పర్సన్ చాలా వరకు కంట్రోల్ చేయాలని కూడా చాలా చూసారు. సో, మీరెక్కడికెళ్ళినా వాళ్ళకి చెప్పాలి. చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని, సో, మీరు అదే లైక్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరితో అయినా మాట్లాడాలి. సో, అలా ఈ పర్సన్ బిహేవ్ చేశారు. మిమ్మల్ని చాలా కంట్రోల్ చేయడానికి, మీ ఇష్టాలు ఆ పర్సన్ కోసం చేంజ్ చేసుకోవడానికి
వాళ్ళు చాలా ట్రై చేశారు ఈ పర్సన్స్ ఎవరో కానీ. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ అట్ ప్రెజెంట్ చాలా జెలస్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ కంప్లీట్‌గా మిమ్మల్ని ఈ పర్సన్ హగ్ చేసుకోవాలని కానీ, మీకు ఆహ్, దగ్గర అవ్వాలని కానీ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు. సో, టోటల్లీ మీరు తనకి మాత్రమే సొంతం అనేదైతే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. చాలా 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 పొసెసివ్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. సో, యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో, మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ అని కానీ, అదంతా ఫీల్ అవుతున్నారు. మీకు దూరంగా ఉండలేను అని ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దూరంగా ఉండలేరు. మీకు దూరంగా ఉండడం అది వాళ్ళకి అవ్వదు అనేది ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇంపాసిబుల్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, మీతో కలిసి ఈ పర్సన్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సో, మీరొచ్చిన తర్వాతే వాళ్ళ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నారని, మీరు రాకముందు వాళ్ళ లైఫ్ అంతా ఒక బోరింగ్ లైఫ్, ఒక డల్ లైఫ్, ఉన్నారు అంటే ఉన్నారు అన్నట్టుగా ఉన్నారు. సో, మీరొచ్చిన తర్వాతే వాళ్ళ లైఫ్‌లో కలర్స్ వచ్చాయి. వాళ్ళ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది వచ్చింది. సో, మీతోనే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. మీరు లేకపోతే ఈ పర్సన్ డల్‌గా ఉంటారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో అట్ ప్రెజెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో, మీరు తనకి పరిచయం అయినందుకు కానీ, మీరు తన లైఫ్‌లోకి వచ్చినందుకు కానీ, మీరు తనతో ఉన్నందుకు కానీ, సో, మీ ఇద్దరి మధ్య బాండింగ్ వల్ల తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. సన్ కార్డ్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ టారో డెక్‌లో ఇది హ్యాపీ కార్డ్ అనమాట. మీ వల్ల ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ అయితే అట్ ప్రెజెంట్ మీతో హ్యాపీగా ఉండాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరెక్కడున్నా హ్యాపీగా ఉండాలి. తనెక్కడున్నా హ్యాపీగా ఉండాలి. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలని ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఆబ్‌స్టాకిల్ వచ్చేసి మేబీ ఫ్యామిలీ ఆబ్‌స్టాకిల్ అయ్యుండొచ్చు. ఈవెన్ మీ హ్యాపీనెస్ మధ్యలో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యుండొచ్చు. ఈవెన్ మీ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు. ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ మీకు ఈ పర్సన్‌కి మధ్య సో, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యుండి ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయినా మీ ఇద్దరి మధ్య అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందరికీ అని కాదు. సో, కొంతమందికి అలాంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మేబీ ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ కానీ, లేకపోతే క్యాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ విషయంలో కానీ, మీరెక్కువ కానీ, వాళ్ళ తక్కువ కానీ, వాళ్ళ తక్కువ కానీ, మీరెక్కువ కానీ, సో, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఇక్కడ ఆహ్, మీ పర్సన్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా కన్సిడర్ చేస్తారు అనేదైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఇది కరెక్టా? కాదా? అని కూడా ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆర్ మీరు కూడా అనుకుంటూ కూడా ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ మీకు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి చాలా వరకు ట్రై చేశారు. మీకు దూరం అవ్వాలని కానీ, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని కానీ, లేకపోతే ఈ కోపం వల్ల కావచ్చు, ఈగో ఇష్యూస్ వల్ల కావచ్చు. సో, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి చాలా ట్రై చేశారు. కానీ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. సో, మీతో ఉన్నప్పుడే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీ వల్ల ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సో, మీతో మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలి. ఎప్పుడెప్పుడు మీతో కలిసి హ్యాపీగా ఉంటానా అని ఈ పర్సన్ చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కలుసుకుంటారు. ఎప్పుడు మళ్ళీ మీరు ఒక్కటవుతారు. ఈవెన్ మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి దూరం పెంచుంటే కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎప్పుడు రావాలి అని ఆలోచిస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా డెడికేటెడ్‌గా ఉన్నారు. చాలా డెడికేటెడ్‌గా ఉన్నారు. అండ్ చాలా సీరియస్‌గా ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ రిచ్ పర్సన్ అయ్యుండేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీరు వాళ్ళని హ్యాపీగా చూసుకున్నట్టుగా ఇంకెవరు వాళ్ళని హ్యాపీగా చూసుకోలేరు అనే ఫీలింగ్‌లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కానీ, మీతో ఇలాగే స్టేబుల్‌గా రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని కానీ,
సో యూనియన్ అవ్వాలి, మీతో స్టేబుల్గా ఇలాగే రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అండ్ కమిటెడ్గా ఉండాలి. మీ విషయంలో వాళ్ళు లాయల్గా ఉండాలని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అన్నీ మీతో షేర్ చేసుకోవాలి, అన్నీ మీకు చెప్పాలి అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. స్టార్ ఈ పర్సన్ ఏంటంటే హోప్‌ఫుల్లీ ఉన్నారు అండ్ మీకు వాళ్ళకి మధ్య యూనియన్ అవ్వాలి. ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు. ఎట్లాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ రాకూడదు. ఎలా మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్, లవ్, కేరింగ్ ఇవన్నీ ఎప్పటికీ మీ ఇద్దరి మధ్య అలాగే ఉండాలని మీ పర్సన్ హోప్‌ఫుల్లీ అయితే ఉంటున్నారు. సో తనని అర్థం చేసుకోవాలి. తన సిట్యుయేషన్ అర్థం చేసుకోవాలి. తన పరిస్థితులు అర్థం చేసుకోవాలి. తను ఎంత చేయగలరో అది మీరు అర్థం చేసుకోవాలి. సో మీ ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించాలి అనేదైతే మీ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ యూనివర్స్‌కి ప్రే చేస్తున్నారు. ఈవెన్ గాడ్‌కి ప్రే చేస్తున్నారు ఈ పర్సన్. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గించమని మీ పర్సన్ గాడ్‌కి ప్రే చేస్తున్నారు. అండ్ స్పిరిచ్యువల్ కూడా ఈ పర్సన్ ఎక్కువగా టెంపుల్స్‌కి విజిట్ చేయడం గానీ, మీ ఇద్దరు కలిసి టెంపుల్స్‌కి విజిట్ చేసింది కానీ, అవన్నీ గుర్తు చేసుకోవడం కానీ, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నది, కమిటెడ్‌గా ఉన్నది ఈ పర్సన్ గుర్తు చేసుకోవడం కానీ, సో ఇవన్నీ చేస్తున్నారనమాట. ఇది స్టార్ కార్డ్ కూడా సేమ్ మీనింగే అండ్ టెంపరెన్స్ కార్డ్ కూడా ఈ పర్సన్ సేమ్ మీనింగ్ చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్‌లో ఇంతకుముందు చాలా ఎక్కువ కోపము, చాలా తొందరగా ముక్కు మీద కోపం అంటారు కదా! అట్లా కోపం తెచ్చేసుకొని అట్లా ఉంటే గనక ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా పేషెన్సీతో ఉంటున్నారు. సో మిమ్మల్ని అర్థం చేసుకునే సిట్యుయేషన్స్‌కి, మిమ్మల్ని అర్థం చేసుకునే మోడ్‌లోకి ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ వచ్చారు. అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా హోప్‌ఫుల్‌గా ఉంటున్నారు. అండ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉంటే కూడా మీ పర్సన్ మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్‌ని తగ్గించాలి అనుకుంటున్నారు. ఏదో ఒక రోజు మీరు తనని అర్థం చేసుకుంటారు. తన సిట్యుయేషన్స్ అర్థం చేసుకుంటారు. తన పరిస్థితులు అర్థం చేసుకుంటారు అనేదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మీ దగ్గర నుంచి చాలా సీక్రెట్స్ అవన్నీ దాచిపెట్టి ఉండొచ్చు. కంప్లీట్‌గా వాళ్ళు ఎంతవరకు రివీల్ చేయాలో అంతవరకే రివీల్ చేశారు తప్ప, సో ఇంకా అంతకు మించి మీ దగ్గర ఏమీ రివీల్ చేయలేదు వాళ్ళు. అండ్ అట్ ప్రెజెంట్ మీ దగ్గర దాచిపెట్టిందన్నీ కూడా ఈ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు బ్యాలెన్స్ తీసుకురావాలని అయితే కోరుకుంటున్నారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, ఆహ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్స్ కానీ ఉండే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీరంటే చాలా ప్రేమగా ఉంటున్నారు. ప్రేమ ఉన్నా సరే ఈ పర్సన్ మీకు వాళ్ళ ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. సీక్రెట్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. మేబీ మీ మాటలకు కానీ, మీ బిహేవియర్‌కి కానీ ఈ పర్సన్ ఏంటంటే మాట్లాడలేకపోతున్నారు. ఎట్ ప్రెజెంట్ మీరేమన్నా ఈ పర్సన్‌కి నాకు నువ్వంటే ఇష్టం లేదు. నాకు నువ్వంటే ప్రేమ లేదు. నేనసలు నిన్ను ఇష్టపడి అనవసరంగా తప్పు చేశాను. నేను నిన్ను ప్రేమించి అనవసరంగా తప్పు చేశాను. నీలాంటి వాళ్ళు నా లైఫ్‌లో రావడం నేనేదో పాపం చేసుకున్నాను. అందుకే నీలాంటి వాళ్ళు నా లైఫ్‌లోకొచ్చారు అని మేబీ ఇక్కడ మీరు మీ పర్సన్‌తో మాట్లాడుండొచ్చు. మీరు కోపంగా మాట్లాడినా, లేకపోతే మీరు ప్రేమగా మాట్లాడినా ఈ పర్సన్ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఈ పర్సన్ నుంచి మీకు ఎలాంటి చలనం అనేది రాలేకపోతుంది. బికాజ్ ఈ పర్సన్ వాళ్ళు ప్రేమను చెప్పుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. అందుకే మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్నారు కదా అని వాళ్ళకి ప్రేమ లేదు అన్నట్టు కాదు. వాళ్ళకి మీరంటే ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పట్లేదు. అండ్ మీతో లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలని కూడా వాళ్ళకుంది. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, లాంగ్ టర్మ్‌గా మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని, దూరం వరకు మేబీ ఈ పర్సన్‌కి మీకు మ్యారేజ్ జరిగి ఉంటే కనుక, ఈ పర్సన్ మీతో లాంగ్ రన్‌గా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లోగా మీ ట్రస్ట్‌ని గెలుచుకోవాలనుకుంటున్నారు. మీ నమ్మకాన్ని గెలుచుకోవాలనుకుంటున్నారు. అండ్ వర్క్ రిలేటెడ్‌గా కూడా, ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా కూడా కొంతవరకు ముందుకు వెళ్ళాలి లైఫ్‌లో అనుకుంటున్నారు. అండ్ 4 ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ ఈ పర్సన్ మీతో చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. అండ్ రీయూనియన్, రీకన్సిలేషన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. 4 ఆఫ్ వ్యాండ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్
కమిటెడ్‌గా మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్‌కి ఎవరో మ్యానిపులేషన్ చేశారండి. మీకు అగైనెస్ట్‌గా ఎవరో ఈ పర్సన్‌కైతే మ్యానిపులేషన్ చేశారు. ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. మేబీ మీరు మ్యారీడ్ అయ్యుండొచ్చు. లేదంటే ఈ పర్సన్ మ్యారీడ్ అయ్యుండొచ్చు. లేకపోతే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మ్యారేజ్ అయితే ఇక్కడ ఫిక్స్ అయ్యుండొచ్చు. ఎందుకంటే మ్యారేజ్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు కమిట్మెంట్ చెప్పి వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవడం. సో సమ్‌హౌ ఇక్కడ సిట్యుయేషన్స్ ఏదో చాలా క్రిటికల్‌గా ఉంది అనేదైతే నాకు కనిపిస్తుంది. ఈ పర్సన్ అయితే మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు. పాస్ట్‌లో మీ ఇద్దరు ఎలా ఉన్నారో మళ్ళీ అలాగే ఉండాలని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అండ్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ మేబీ ఈ పర్సన్‌ని ఎవరైనా భయపెడుతూ ఉండొచ్చు. లేకపోతే మేబీ సొసైటీ భయం గానీ, ఓవర్ థింకింగ్ కానీ, సో మిర్రరింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరెంతలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ విషయంలో, మీ పర్సన్ కూడా మీ విషయంలో అంతలాగే ఆలోచిస్తున్నారు. మీరెంత నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ విషయంలో, ఆ పర్సన్ కూడా మీ గురించి అంతే నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్ చాలా ఎక్కువ భయపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ భయం మేబీ వీళ్ళ లైఫ్‌లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీస్‌కి కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, సొసైటీకి కావచ్చు. మేబీ మీ పర్సన్ మీద ఇక్కడ సంథింగ్ బ్లాక్ మ్యాజిక్ అయినా జరిగి ఉండొచ్చు. మీ దగ్గరికి రాకూడదు అనేసి ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అయినా మీ పర్సన్ విషయంలో చేసి ఉండాలి ఎవరైనా. బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా క్రేజీగా అయితే ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ చాలా అట్రాక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా ప్యాషనేటెడ్ అయితే ఫీల్ అవుతున్నారు. ఓవర్ థింకింగ్ అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు. భయపెడుతున్నారు అండ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్స్‌లో మీకు మీ పర్సన్‌కి మధ్య కార్మిక్ రిలేషన్‌షిప్స్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ కనిపిస్తుంది అండ్ కార్మిక్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు. సో కొంతమందికి మేబీ ఈ కనెక్షన్ కరెక్టా కాదా అని చెప్పేసి కొంతమంది సిచ్యువేషన్స్‌లో అయితే ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని బ్లాక్ చేసి మిమ్మల్ని కంప్లీట్‌గా దూరంగా పెట్టి ఉండొచ్చు. బట్ కొంతమంది అయితే రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. మీతోనే ఉంటేనే చాలా సేఫ్ అని ఫీల్ అవుతున్నారు. అండ్ డెఫినెట్లీ వీళ్ళు ఇంకొక ఛాన్స్ అయితే తీసుకుంటారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీకు ఒక ఛాన్స్ తీసుకుంటారు. మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. టవర్ ఎనర్జీ ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ మీ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ మీకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కమ్యూనికేషన్ ఆ పర్సన్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ మీకు రావచ్చు. ఇంక ఈ పర్సన్ నా లైఫ్లోకి రారు అనుకున్న సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీకు కనిపించే అవకాశం కానీ లేకపోతే వాళ్ళ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ కానీ కనిపిస్తుంది. సో చూద్దాం మీ పర్సన్ నుంచి ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మెసేజెస్. రెజునేషన్ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. సో మీతో ఉన్నప్పుడే ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. సన్ కార్డ్ రిప్రజెంట్ చేస్తుంది చూడండి.
ప్లెషర్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఈజ్ ద గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. సో మిమ్మల్ని చూడటం కానీ లేకపోతే మీతో మాట్లాడడం కానీ అది వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారంట మీ పర్సన్. డిపార్చర్ ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. సో మేబీ ఈ పర్సన్, కొంతమంది అయితే మీ పర్సన్స్ మీ విషయంలో ఈ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయంట. క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఎమ్ ద రైట్. సో వాళ్ళు మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఇంపేషెంట్ లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్ డయింగ్ టు మీట్ యూ. సో మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు మీ పర్సన్. మీకోసం ఎదురు చూసి చూసి అలసిపోయారు. మీ ఫొటోస్ చూసి ఈ పర్సన్ ఏడుస్తున్నారు. మీ టెక్స్ట్లు కానీ మీ ఫొటోస్ కానీ లేకపోతే మీ గురించి స్పై చేసి చేసి ఈ పర్సన్ చాలా ఏడుస్తున్నారు అండ్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. సీక్రెట్ లవ్ లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు బట్ అది ఎక్స్ప్రెస్ చేయరు. నేను ఆల్రెడీ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అప్పుడే నేను చెప్పాను, పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు బట్ అది చెప్పలేకపోతున్నారు అనేసి. ఫ్రెజైల్ యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్. సో ఈ పర్సన్ ఏంటంటే ఎలా ఫీల్ అవుతున్నారు అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏమో మేబీ మీ పర్సన్కి మీకు తన హార్ట్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు, దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి అనుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్లో ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. రీట్రీట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. సో అందరితోనూ డిస్కనెక్ట్ అయిపోయి ఈ పర్సన్తో కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండే అవకాశం యూనివర్స్ మీకు ఇస్తుంది. అదే ఏంజల్స్ చెప్తున్నారు. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. సో మీ ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ తీసుకోండి. మీ రిలేషన్షిప్లో బెటర్ అవ్వడం కోసం ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారు. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. సో మేబీ మీకు మీ పర్సన్ నుంచి ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ వస్తే దాన్ని వార్నింగ్ లాగా తీసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారు. వాళ్ళు అవాయిడ్ చేసిన ఈ స్టిల్ ఇంకా వాళ్ళకి మీరంటే ప్రేమ ఉంది అన్నట్టు మీరు తీసుకోకండి, రెడ్ ఫ్లాగ్స్ని కన్సిడర్ చేయండి అని ఏంజల్స్ చెప్తున్నారు. డిసెప్షన్ సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్. ఫాల్స్ సెల్ఫ్ మాస్క్. సో కొంతమంది ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని ఏంజల్స్ చెప్తున్నారు. సో ఇదేనండి ఇవాళ ట్రేడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.